Time is 7:25. Time for news. So here I am inviting Sri Ganesh Steno to give the news in Telugu. Sri Ganesh. नमस्कार। आज के मुख्य समाचार। इरसेट के कर्मचारी 38वां वार्षिकोत्सव धूमधाम से मना रहे हैं। यो रैल्वे स्टेशन कनेक्ट చేస్తివి టీవీ స్టేషన్ కనెక్ట్ చేస్తివి రైల్వే స్టేషన్ కదా కనెక్ట్ చేయాలా చెరువులో వార్త రైల్వే స్టేషన్ కదా వచ్చి పుట్టింది ఎత్తప్ప ఎత్తు రైల్వే స్టేషన్ ఎత్తు చెరువులో వార్తలు ఉందాం ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:20 కావస్తుంది ఇంకా కొద్ది క్షణాల్లో మా ఇర్సెట్ కేంద్రం నుండి వార్తలు ప్రసారం అవుతుంది ఆకాశవాణి వార్తలు చదువుతున్నది హత్యలు చేసే బ్రహ్మానందం ఇర్సెట్ ఉద్యోగులు తమ వార్షికోత్సవంలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు కాచిగూడ కాలనీ నుండి పందుల కొనుగోలుకై అమెరికా సిద్ధం హైదరాబాద్ లోని తాజ్మహల్ దగ్గర ఒక రోడ్డు ప్రమాదంలో 150 ఏళ్ల పసివాణ్ణి ఒక లారీ ఢీకొని అక్కడికక్కడే చనిపోయింది ఈ దుర్ఘటన పట్ల రాష్ట్ర లారీ శాఖ మంత్రులు శ్రీ లాలేశ్వరరావు తమ తీవ్ర సంతాపం ప్రకటించారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ అప్పుల అప్పారావు ఆలస్యంగా వచ్చే ట్రైన్లను ప్రస్తావిస్తూ అసలు టైం టేబుల్ ఎందుకని ప్రశ్నించగా పొగలాంటి మంత్రి అసలు టైం టేబులే లేని పక్షంలో ఏ ట్రైన్ ఎంత ఆలస్యంగా నడిచేది ఎలా తెలుస్తుంది సంబంధాన్ని పంపిస్తావా అన్నయ్య వచ్చారా ముహూర్తం పెట్టడానికి పురోహితుని కూడా తీసుకుని వచ్చారు సారీ అన్నయ్య నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను చిచి నువ్వు ఇంత రోగని నేను ఎప్పుడు అనుకోలేదు ఫోన్లే కదా ఏదో సరదాగా మాట్లాడితే పిచ్చి వేషాలు ఇస్తున్నావు నువ్వు చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయాను తెలుసా నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా ఇంత పళ్ళేసుకుని నవ్వగానే అమ్మాయిలందరూ పరిగెత్తుకొస్తారు అనుకుంటున్నావా షడప్ వైజాగ్ లో పిచ్చోళ్ళు హాస్పిటల్లోనే ఉంటారు అనుకునేదాన్ని కానీ నేను చూసాక తెలిసింది రోడ్ల మీద కూడా తిరుగుతున్నారు చూడు ఇంకొకసారి మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అంటే లైబ్రరీ రమ్మంటా నీకు అసలు బుద్ధి లేదా నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దు ఈసారి మాటల్లో వదిలిస్తున్నాను నెక్స్ట్ టైం చేతులతో చెప్తాను అలాగే నేను వెయిట్ చేస్తాను హాయ్ పల్లె పల్లె కూర్చో నువ్వేంటి ఇక్కడ చెప్పు పల్లె చూపులు అక్కడ అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు ఓహో అంటే ఈ డైరెక్షన్ లో కాదు ఈ ఏరియాలో ఓహో అలాగా ఇది పెద్ద ప్రిన్సెస్ ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కాకుండానికి వెళ్ళావు అవును పక్కనే ఒక బెంజ్ ఏం కొంటావు నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు ఓకే పక్కనే ఒక ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది నువ్వేం కొంటావు ఒక అంబాసిడర్ నేను బెంజ్ అది పోర్టబుల్ నేను ప్లాస్మా అది లైఫ్ బాయ్ నేను లక్సెస్ అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చా దేవుడి దయ వల్ల దానికి పెళ్ళైపోతే నాకేదో గంట తగ్గబోంతలా ఏ హృతిక్ రోషనో అభిషేక్ బచ్చనో దొరకపో చూసావా నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు అయ్యో దేవుడా ఎందుకయ్యా ఇంత అందంగా వచ్చా బాధపడకు పూరి మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు కళ్ళేమంత పెద్దవి కావు ముక్కు కూడా ఎవరో కొరికినట్టు కొంచెం లోపలికి ఉంటుంది పెద్ద కలర్ కూడా కాదు కదా ఇంకెందుకు భయపడ్డావు చెప్పు వాళ్ళందరూ చెప్పడం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప చూడు
చూడు నిన్నే బెంజ్ అందరు బాగుందంటారు పురి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీగా కిందికి వెళ్ళిపో. ఎవరు బాగుంటుందంటాడో చూస్తాను నేను. అబ్బా ఇదో పగల కొట్టేసింది రా నాయనా. ఎవరో బాల్ తో కొట్టారు. అయితే ఓకే బాయ్. హాయ్. నువ్వు మారిపోయావు. ఈరోజు నువ్వు ఒక్కసారి కూడా నా మీద కోపం తెచ్చుకోలేదు. నేనేం మారలేదు. ఒప్పేసుకోమ్మా, నువ్వు మారిపోయావు. మారలేదు. ఓకే ఓకే ఓకే, నువ్వు మారలేదు. ఓ పని చేద్దామా, సరదాగా 5 minutes క్యారెక్టర్స్ మార్చుకుందామా? అంటే నువ్వు ఆర్య, నేను గీత. బాగుందా? ఆడేద్దామా? ఓకే స్టార్ట్. ఓ జీవించేస్తున్నాయా? I love you. Hello, I love you. బట్ ఐ హేట్ యు. నువ్వంటే నాకు అసహ్యం. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమైతే మనసులోనే దాచుకోవాలిగా, బయటకి ఎందుకు చెప్తున్నావు? You know one thing? I'm so expressive. నా మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉంది. చెప్పాను కదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు. I love you. ఏ నువ్వు మారవా? చెప్తే అర్థం కాదా? ఇచ్చా నీకు? ఎందుకు నేను ఇలా టార్చర్ పెడతావు? ఏ నువ్వంటే నాకు ఎప్పుడు ఒకే ఫీలింగ్. ఐ హేట్ యు, 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 ఐ హేట్ యు. ఏంటి దేవుడు ఏమన్నాడు? అజయ్ ఎప్పుడు వస్తాడంట? చెప్పాడా? వన్ వీక్ లో వచ్చేస్తానని చెప్పాడే. ఆ లెటర్ నువ్వే రాసావు కదా? దొరికిపోయాను రా బాబు. అడుగుతుంది నిన్నే. అబ్బా చచ్చాను రా దేవుడా, తిట్టేస్తుంది. నువ్వే రాసి తను రాశాడు అని అబద్ధం చెప్పావు కదా? ఎందుకురా నా మీద నీకు ఇంత ప్రేమ? నా ప్రేమని ఫీల్ అయితే చాలు అన్నా. ఇప్పుడు ప్రతి క్షణం నీ ప్రేమను ఫీల్ అవుతున్నాను. ఇంత ప్రేమని నేను భరించలేకపోతున్నాను. అసలు తప్పంతా నీదే. నాకు ముందే ఎందుకు పరిచయం కాకూడదు? నేను నిన్నే ఎందుకు ప్రేమించకూడదు? గాడిచేట వీడెవడండి? గులాబ్ సినిమాలో అమీర్ ఖాన్ లాగా రైలు ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి చచ్చిపోయాడు అనుకున్నాను. సడ్డం బ్రేక్ వేసేసా. చివరి క్షణంలో భయం. నేను ఇందాక నుంచి చూస్తున్నాను. నీ పాటికి నన్నే చూస్తూ కూర్చున్నావు. ఏమిటి విషయమా? సైట్ కొడుతున్నావా? ఇదిగో చూడు, ఇదంతా నాకు నచ్చదు. ఏదైనా చెప్పాలనుకుంటే పక్కమని చెప్పి వెళ్ళిపో. మన ఇద్దరు ఊరు వదిలి లేచిపోదామా? ఎందుకండి మాట్లాడుతున్నావా? నాలుగుకి అంజుమణికి ఏమిటి? ఓల్డ్ బ్రిడ్జ్ ఉనగాక నా కాతిరిపే. నా వల్ల కాదు. అంజుమణికి కుదరదు. 5ంటికి రాను. నీ వర బాయ్ బాయ్ బాయ్. నేను రాను.
நீ வர கண்ணு, எனக்கு தெரியும். எப்படி வரமாட்டேன்? நீ என்ன காதலிச்சு உன் பின்னாடி சுத்த வச்சுட்டு இப்ப வரமாட்டேன்னு சொல்லுவியா? வருவ? வந்துட்டாங்களா? లేచిపోదామన్న మొనగాడా రా చూద్దాం. ఏంట్రా ఇది మగాళ్ళందరికీ ధైర్యం వచ్చింది అనుకున్నాను. అడ్డేంగప్పా. ఓయ్ నా దగ్గరికి వచ్చి ఊరదిలి లేచిపోదామా అని అడుగుతావా? ఓయ్ భయపడ్డావా? నే వెళ్తున్నా. பயமா? ஜுஜுபி. இந்த பாஷாக்கு எந்த பயம் கிடையாது, தெரியுமா? தெரிஞ்சுக்கோ. வரமாட்டேன்னு சொன்ன, முடியாது அது இதுன்னு சொன்ன. இப்ப என்னடானா அரை மணி நேரமா கொய்யோ மோரோன்னு கத்திட்டு இருக்க. பிடிச்சிருக்கனா? ரொம்ப பிடிச்சிருக்கனா? எது சொல்லு, எவ்வளவு பிடிச்சிருக்க சொல்லு. சொல்லு கண்ணு, சொல்லு. தள்ளிடா பக்கத்துல வந்துட்டேன். ఇది పవిత్రమైన స్థలం. నిజం మాత్రమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. బుద్ధిగా నేను నచ్చానని ఒప్పుకో. கடவுளை வேண்டிக்கிறேன். கடவுளே. అయ్యో ఏమిటి నువ్వు ఏం చేస్తున్నావు? கடவுளை வேண்டிக்கிறேன் நானு. கடவுளே. నోరు మూసుకో. முடியாது. கடவுளே. అందరూ చూస్తున్నారు. பார்க்கட்டும், எனக்கு என்ன. అయ్యో ప్లీజ్. பிடிச்சிருக்குன்னு சொல்லு. చెప్పాను. கடவுளே, ఇది ఏమైనా న్యాయమా? నన్ను ఇలా చెయ్యవచ్చునా? ప్లీజ్. మనసు దోచి చెయ్యి కలిపి இப்போ காதலில சொல்ல முடியுமா? தப்புதானே? ప్రతిమాలుకుంటున్నాను. அப்ப பிடிச்சிருக்குன்னு சொல்லு கண்ணு. சொல்ல மாட்டியா? ஓகே. கடவுளே. సరే నచ్చావు. ஐ லவ் யூன்னு சொல்லு கண்ணு. నిన్ను చూసా. என்னடா இந்த ஹீரோ பார்த்து చెప్పాను. கடவுளே. ఐ లవ్ యూ. లవ్ యూ. கொஞ்சம் சிரிச்சுட்டே சொல்லு கண்ணு. ரொம்ப சந்தோஷமா இருக்கு கேட்கறதுக்கு. கடவுளே ரொம்ப சந்தோஷம். உட்கார் உட்கார். பார்க்குக்கு போயிட்டு சினிமாவுக்கு போயிட்டு டின்னர் சாப்பிட்டு வீட்டுக்கு போகலாம். ஓகே. ஹாய். ஹாப்பி பர்த்டே டு யூ. ஹாப்பி பர்த்டே ஷாலினி. என்ன பிரச்சனை உனக்கு? ஏன் இப்படி குடிக்கிற? மை லைஃப் ஃபுல் டேமேஜ். ரகுவரன் ஃபெயிலியர். என்னாச்சு? எங்கள் அம்மா விட்டாங்க ஒரு அரை பலீர்னு. என் மேலே தப்பே இல்லை. அப்பா அம்மா தம்பி 3 பேரும் என்னை ஒதுக்கி வச்சுட்டாங்க. ஏன் இப்படிலாம் பேசுற? அம்மா அடிச்சிட்டாங்க அவ்வளோதானே. அம்மா இல்லாதவங்கள்ட்ட போய் கேளு, அம்மா அடிக்கிறதுல எவ்வளோ சுகம் இருக்குன்னு. அவங்க சொல்லுவாங்க. வாவ், வாட் எ டயலாக். என்ன வசனம். எங்கள் வீட்டில் நீ இருந்திருந்தா தெரியும். எதுக்கு எடுத்தாலும் கம்பேரிசன். அவன் வேலைக்கு போகிறான், நீ வேலைக்கு போகல. அவன் சம்பாதிக்கிறான், நீ சம்பாதிக்கல. அவன் கார் வாங்கிட்டான், நீ ஒரு மோர் கூட வாங்கலை. நான் 10 படிக்கும்போது அவன் என்னை விட உயரமாக வந்துட்டான். அதுக்கு எங்கள் அப்பா என்ன பார்த்து என்ன கேட்குறா தெரியுமா? அவன் எவ்வளோ ஒழுங்காக சாப்பிட்டுட்டு உயரமாக வந்திருக்கான், நீ ஏன்டா இப்படி இருக்கேன்னு. அந்த மூதிய வளர்ந்துக்கு போனால் அதுக்கு நானா பொறுப்பு? உன் மேலே இருக்கிற அக்கறையில் தானே இப்படி சொல்கிறாங்க. ஐயோ, பொல்லாத அக்கறை. உனக்கு என்னம்மா, நீ எங்கள் வீட்டுக்கு ஒரே பொண்ணு. நான் அப்படியா? எங்கள் வீட்டில் பேரில் கூட ஒரு வஞ்சனை தெரியுமா? அவனுக்கு மட்டும் ஹீரோ பேர் கார்த்திக், எனக்கு வில்லன் ரகுவரன். எனக்கு கார்த்திகை விட ரகுவரன் தான் பிடிக்கும். அப்படின்னா அப்படிதான். தேங்க்யூ தேங்க்யூ தேங்க்யூ. ఏంటి నా నడకి డప్పేస్తున్నావు? లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు. ఇదిగో నువ్వు ఇట్లా చేసావంటే నేను అసలు వెళ్ళను. ఎళ్ళమాక ఉండు, హాయిగా చూసుకుంటా. ఇగో అట్ట అన్న ఉంటే వెళ్ళిపోతాను. సరే ఎళ్ళు. వెళ్తున్నాను.
అసలు ఏమనుకుంటున్నాడు వీడు? మీరు ఏం చేస్తుంటారు? నోడల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా ఇక్కడ మాదాపూర్లో. సాఫ్ట్వేర్ దాని పక్కన కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదా. కన్స్ట్రక్షన్ బిజినెస్. దాని పక్కన నోడల్ హోటల్ ఉంది కదా. నోడల్ హోటల్. దాని పక్కన కిరాణా షాప్ ఉంది కదా. కిరాణా షాప్. కిరాణా షాప్ పక్కన టీ షాప్ ఉంది కదా. టీ కొట్లో పని చేస్తారా? దాని పాల ప్యాకెట్లు వేస్తా ఉంటా. డైలాగ్లను వింటున్నారుగా, ఒకటి రెండు వదలనా? వినండి. భగవద్గీత యుద్ధానికి ముందు వినపడుతుంది, విని మారకపోతే చచ్చాక మళ్ళీ వినిపిస్తుంది. యుద్ధానికి ముందు వింటావా? అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, రావిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచే. మీకు నాకు సెట్ అవుతుందని చెప్పాను కదండి, వదిలేండి. సెట్ అవ్వదు. ప్రపంచంలో ఎవరు ఎవరికి సెట్ అవ్వరండి. సెట్ చేసుకోవాలి. రే బావా, నేనురా. చెప్పరా. రే రిజల్ట్స్ వచ్చారా? మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లు గల్లంతు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామ. నేను కాలేజ్ ఫస్టా? డబ్బులు కావాలంటే జాబ్ ఉండాలి, జాబ్ కావాలంటే కాలేజ్లో చదువుకొని ఉండాలి, కాలేజ్లో చదువుకోవాలంటే మళ్ళా డబ్బులు కావాలి. చీ, దీని అమ్మ జీవితం. ఎవడ్రా ఇంత బేకార్ సిస్టమ్ ని కనిపెట్టింది? ఒరే అంటే సార్, సపోజ్ మన ఇద్దరం రైలు పట్టాల మీద పడుకున్నాం అనుకోరా, మన మీద నుంచి రైలు వెళ్ళింది అనుకోరా, అప్పుడు ఏటవుద్దురా? ఏటవుతుంది? ఏటవదు. అదేటి ఏటవపోవడం ఏంటి? మరి ఇప్పుడు మన మీద నుంచి మనం వెళ్ళింది ఏటనైంది ఏంటి? ఏంటి ఒక కప్ కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసిగిస్తే విడాకులు ఇస్తాను, జాగ్రత్త. బయటికా? రాను. పోనీ రేపు వస్తావా? రాను. ఎల్లుండి? రాను. నెల తర్వాత? రాను. సంవత్సరం తర్వాత? రాను. పోనీ చచ్చాక వస్తావా? ట్రై చేస్తా. ఇది బయటికి రావాలంటే నేను చావాలన్నమాట. బాబాయ్, ఎందుకు? మా స్కూల్ వచ్చాడు, మా ఫ్రెండ్ కొడితే బ్లడ్ వచ్చింది. అయితే ఇప్పుడు నేను కర్రతో కొట్టద్దంటావు? నా దగ్గర ఒక్క కర్ర ఉంది, దాంతో కొట్టచ్చు బాబాయ్. ఏం కర్ర? ఇదిగో ఈ జీలకడతో కొట్టు. ఏమండోయ్, ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నారు. కొంప తీసి నేను పుట్టింటికి వెళ్ళానని చెప్పి రాత్రి కలవనగా అన్నారా? ఆ మాత్రం మొగుడు అనేటోడు ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు, కనీసం ఏదైనా వండి పెట్టాలి. నా అందమైన మొగుడు కోసం వేడి వేడి పకోడీలు ఉండానండి. వేడి పకోడీలు ఎక్కడా? అందమైన మొగుడు ఎక్కడా? ఊరు నుంచి అమ్మ నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు, మీ అమ్మ నాన్న. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఓన్లీ వన్స్. చూడు రామారావు, చిన్నప్పుడు మనకి స్కూల్లో పెన్సిల్ ఇస్తారు, ఎందుకో తెలుసా? మనం తప్పు రాసినా చెరిపి మళ్ళీ రాసుకోవచ్చు. అదే మనం పెద్దయ్యాక పెన్ ఇస్తారు, దిద్దుకునే అవకాశమే ఉండదు. అవుట్ ఆఫ్ ది గెలాక్సీ మ్యామ్, ఇఫ్ డోంట్ మైండ్ ఈ పెన్సిల్ ఫిలాసఫీని మీ బయోగ్రఫీలో ఇన్కార్పొరేట్ చేస్తాను. మెసేజ్. వాట్ మెసేజ్? అరే, బ్యాంక్ మెసేజ్ పంపావుగా. మెసేజ్ డిలీట్ చేయబోయి పొరపాటున రిప్లై పంపాను, సారీ. పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి, మరి ఏ పూట కాపూటే తన ఐ లవ్ యూ చెప్పాలి. మెసేజ్. వాట్ మెసేజ్? అరే, బ్యాంక్ మెసేజ్ పంపావుగా. మెసేజ్ డిలీట్ చేయబోయి పొరపాటున రిప్లై పంపాను, సారీ. பாப்பா நீ கொஞ்சம் நில்லு, எதுக்கு உனக்கு இத்தனை லொல்லு, ஏன் நெஞ்சில குத்தாத முள்ளு, காயா பழமா சொல்லு சொல்லு, என்னோட லைலா வராளே மைலா, சிக்னலே హాయ్. పల్లె పల్లె కూర్చో. నువ్వేంటి ఇక్కడ? చెప్పు. పెళ్లి చూపులు అక్కడ. అయితే
నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. ఓహో, అంటే ఈ డైరెక్షన్ లో కాదు, అబ్బచ్చా. ఈ ఏరియాలో. ఓహో అలాగా. ఇది పెద్ద ప్రిన్సెస్. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కాకుండానికి వెళ్ళావు. అవును. పక్కనే ఒక బెంజ్. అబ్బా. ఏం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఓకే. పక్కనే ఒక ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? ఒక అంబాసిడర్, నేను బెంజ్, అది పోర్టబుల్, నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్, నేను లక్సెస్. అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చా. దేవుడి దయ వల్ల దానికి పెళ్ళైపోతే నాకేదో గంటకు తగ్గ బొంతలా ఏ హృతిక్ రోషనో అభిషేక్ బచ్చనో దొరకపో. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందంగా వచ్చా? బాధపడకు పూరి, మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు, కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొరికినట్టు కొంచెం లోపలికి ఉంటుంది, పెద్ద కలర్ కూడా కాదు కదా. ఇంకెందుకు భయపడ్డావు చెప్పు? వాళ్ళందరూ చెప్పడం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. చూడు నిన్నే బెంజ్ అందరు బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీగా కిందికి వెళ్ళిపో. ఎవడు బాగుంటుందంటాడో చూస్తాను నేను. అబ్బా, ఇదో పగలు కొట్టేసింది రా నాయనా. ఎవరో బాల్తో కొట్టారు. అయితే ఓకే, బాయ్.